హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం బిట్గెట్, బైబిట్ అలానే బైనాన్స్ది ఈ 3 యాప్స్ది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. అలానే మనీని ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, ఆ మనీ ఎక్కడెక్కడ స్టోర్ అయి ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చేసి బిట్గెట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బిట్గెట్. ఇక్కడ మీరు బై క్రిప్టో పైన ఇక్కడ బై క్రిప్టో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? ఆ బై క్రిప్టో మీదకి వెళ్ళారంటే ఇక్కడ క్రెడిట్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది అనమాట. దీని ద్వారా మీరు మనీని డిపాజిట్ చేసుకోవచ్చు. బై క్రిప్టో, వీసా ఆర్ మాస్టర్ కార్డ్ ఇలా మీరు మనీని డిపాజిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి, బిట్గెట్ ప్లాట్ఫామ్లోకి మీరు మనీని ఇలా డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ డిపాజిట్ చేసుకున్న మనీ ఎక్కడ ఉంటుందో చూడండి. ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్లో క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఉంటుంది అనమాట సెలెక్ట్ అయిన అకౌంట్ అని, స్పాటు, అలానే ఇలా మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఐసోలేటెడ్ మార్జిన్, క్రాస్ మార్జిన్. మీరు ఏ మార్జిన్, ఏ అకౌంట్ అయితే ఇక్కడ చూసారో చూడండి, క్రాస్ మార్జిన్, యూఎస్డిసి, ఎం ఫీచర్స్, దేన్నైతే సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేస్తారో అందులో మీకు మనీ అనేది డిపాజిట్ అవుతుంది. ఓకేనా? స్పాట్లోకి డిపాజిట్ అవుతుంది. స్పాట్ని సెలెక్ట్ చేసి డిపాజిట్ కొట్టారంటే ఇలాగ మీరు దేంట్లోకి అయితే సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేస్తారో దాంట్లోకి మాత్రమే మనీ అనేది డిపాజిట్ అవుతుంది. మీరు ట్రేడ్ చేసుకునేది ఫ్యూచర్స్లో చేసుకోవాలి. ఇక్కడ నేను స్పాట్లో ట్రేడ్ చేసుకోవాలి అంటే ఆ స్పాట్లో మాత్రమే ఉండే మనీని ఫ్యూచర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? స్పాట్లో ఉన్న మనీతో కేవలం మీరు స్పాట్లోనే ట్రేడ్ చేయగలుగుతారు, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఆ స్పాట్లో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? ఇలాగ మీరు టోటల్ 20,000, 30,000 క్యాపిటల్ని ఒకేసారి దేనిలో దానిలో డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్స్లోకైనా ఏదో స్పాట్లోకైనా దేనిలోకైనా ఒకసారి డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఆ 20,000లో ఒక 5,000తో నేను ఫీచర్స్ చేసుకోవాలనుకుంటున్నా, ఒక 5,000తో ఫండింగ్ అకౌంట్లో చేసుకోవాలనుకుంటున్నా, ఒక 5,000తో కాయిన్స్ ఎం ఫీచర్స్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకో 5,000తో యూఎస్డిసి ఎం ఫీచర్స్ చేసుకున్నా అనుకున్నప్పుడు ఆ 20,000ని ఫస్ట్ వీటిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తావో ఆ డబ్బులతో ఆ ఫీచర్స్ మాత్రమే చేయగలుగుతావు, ఆ డబ్బులతో ఆ స్పాట్ ట్రేడింగ్ మాత్రమే చేయగలుగుతావు, ఆ డబ్బులతో ఆ ఫండింగ్ అకౌంట్లో మాత్రమే చేయగలుగుతావు. ఇలాగా మనీని ఒకసారి డిపాజిట్ చేసుకున్న తర్వాత సపరేట్గా వేరే వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఫీచర్స్లో చేసుకోండి, ఫీచర్స్ క్రాస్ మార్జిన్లో చేసుకోండి, క్రాస్ మార్జిన్, ఐసోలేటెడ్ మార్జిన్, ఇలాగా డిపాజిట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత నువ్వు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాగ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఫ్రమ్ టు అని చూడండి, ఇక్కడ ఫ్రమ్ ఉంది. నీకు స్టార్టింగ్లో నువ్వు స్పాట్లోకి డిపాజిట్ చేసావు అనుకుందాం 20,000ని, ఆ స్పాట్లో నుంచి నెక్స్ట్ నేను 5,000 రూపీస్ని టూలో యూఎస్డిటి ఎం ఫీచర్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు యూఎస్డిటి ఎం ఫీచర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద వచ్చేసి ట్రాన్స్ఫర్ అమౌంట్ అని ఉంటుంది, ఎంత కావాలంటే అంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ మీరు వచ్చేసి మనీని డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ చేసుకున్న మనీని మీరు ఫీచర్స్లో ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా, స్పాట్లో ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈజీగా. ఇలా ఉంటుంది అనమాట బిట్గెట్ ఇంటర్ఫేస్ అనేది. ఇంకా ట్రేడింగ్, ఫ్యూచర్స్, కాపీ, ఇవన్నీ కాపీ అని ఉంటుంది చూడండి. ఇక్కడ కాపీలోకి వచ్చారంటే ఇక్కడ కాపీలో ఏమవుతుందంటే ఇక్కడ మీకు సర్టన్ అకౌంట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో, 31,000% అంట రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్స్ వచ్చేసి ఈ అకౌంట్లో గల వ్యక్తికి అకౌంట్స్ అనేవి ఉంటాయి, మంచి అకౌంట్స్, వీళ్ళు బాగా ట్రేడ్ చేసేవాళ్ళు అని వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఏమవుతుందంటే నీ అకౌంట్ని వాళ్ళ అకౌంట్కి లింక్ చేయొచ్చు అనమాట. లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ట్రేడ్లు తీసుకుంటారో నీ అకౌంట్లో కానీ అయ్యే ట్రేడ్లు ఎగ్జిక్యూట్ అయితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందంటే నీకు ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళకి లాస్ వచ్చిందంటే నీకు కానీ లాస్ వస్తుంది అనమాట. ఇలాగా వాళ్ళ అకౌంట్స్తో కానీ లింక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, దాంట్లో వాళ్ళకి క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు పెద్ద ట్రేడ్లు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మన దాంట్లో కానీ ఇలా లింక్ చేసేటప్పుడు క్యాపిటల్ని చెక్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది అనమాట. అలా లింక్ చేసుకుని ట్రేడ్లు తీసుకున్నప్పుడు నీ ట్రేడ్లు సక్సెస్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి మీ వచ్చిన ప్రాఫిట్లో వాళ్ళకు కొంత వెళ్తుంది అనమాట. వాళ్ళు కట్ చేసుకుంటారు మీ ప్రాఫిట్స్లో నుంచి, వాళ్ళ ట్రేడ్లు ఎగ్జిక్యూట్ అయ్యాయి కాబట్టి. ఓకే, ఇలా ఉంటుంది కాపీ అనేది. మిగతా అంతా మీకు తెలిసిందే. అలానే ఇక్కడ ప్రీ మార్కెట్ అనేసి ఉంటుంది అనమాట బిట్గెట్లోనే. చూడండి, ఇలా ప్రీ మార్కెట్ అని ఉంటుంది. ఫ్యూచర్లో రాబోయే కాయిన్స్ ఇవన్నీ, ర్యాబిట్, క్యాట్స్, మేజరు, మీకు తెలిసినవి. క్యాట్స్, మేజరు టెలిగ్రామ్లో ఎవరైనా మైన్ చేస్తుంటారో వాళ్ళకి తెలిసే ఉంటాయి. లేదంటే ఇప్పుడు నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి, మీరు డీసెంట్ అమౌంట్ని ఎర్న్ చేయొచ్చు. 2,000, 3,000, 5,000 అలా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మైన్ చేసుకునేసి కిందకి రండి. హ్యామ్స్టరు, ఇలానే దాన్ని ఇక్కడ డాగ్స్ ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది, డాగ్స్. ఓకే, ఇలాగ చాలా పాయింట్స్ ఉంటాయన్నమాట. ప్రీ మార్కెట్ అంటే మార్కెట్లోకి లిస్ట్ అవ్వడానికి ముందే మనకి టెలిగ్రామ్లో మైన్ చేసుకోవడానికి ఒక మంచి ఫీచర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఆ టెలిగ్రామ్లో ఫ్రీగా మైన్ చేసుకోవచ్చు లిస్ట్ అవ్వడానికి ముందు.
లిస్ట్ అయిన తర్వాత మనం మార్కెట్ ప్రైస్కి ఆ కాయిన్స్ని మనం అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, ఇలా కాయిన్స్ ఉన్నాయి, హ్యామ్స్టర్ ఇవన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్యాట్. అలానే నెక్స్ట్ ఇప్పుడు బైబిట్ చూద్దాం. ఆల్మోస్ట్ బిట్గెట్, బైబిట్, బైనాన్స్ ఈ 3 ఇంటర్ఫేస్లు సేమ్ ఒకేలాగా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కానీ అసెట్స్లోకి వెళ్తాం. అసెట్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ అని ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఫండింగ్, యూనిఫైడ్ ట్రేడింగ్, అలానే ఇన్వర్స్ డెరివేటివ్స్. ఓకే, డెరివేటివ్స్ మీకు తెలిసిన విషయమే. ఇలా 3 అకౌంట్స్లో ఉంటాయి. దేంట్లోకి అయితే ఈ మనీ అనేది డిపాజిట్ అవుతుందో ఈ 3 ఒక దాంట్లో డిపాజిట్ అయిందంటే మిగతా 2 నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వాటిలో ట్రేడ్ చేసుకోవాలంటే ఇలా డిపాజిట్ చేసుకున్న వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఓకేనా, ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కరి దాన్ని. బైబిట్, బిట్గెట్ 2 ఒకటే. అలానే నెక్స్ట్ వచ్చేసి బైనాన్స్లో కానీ అలానే ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది చూసారా, పైన ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ కానీ చూడండి, ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కానీ బిట్గెట్ మాదిరి కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి కాయిన్ ఎం ఫీచర్స్, యూఎస్డిఎం ఫీచర్స్, అలానే ఇది కానీ అంతే, సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఇలా మీరు ఫ్రమ్ టు దేంట్లోకి అయితే డిపాజిట్ చేసుకుంటారో దానిలో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఓకేనా, ఇదనమాట. ఓకే, ఇదనమాట ఇంటర్ఫేస్లో మీరు డబ్బులు ఎలా డిపాజిట్ చేసుకోవాలి, వేటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్లు తీసుకోవాలనేది. మీరు ఇక్కడ ఏమవుతుందంటే మన మార్కెట్లో మీరు డైరెక్ట్గా డబ్బులకు 20,000 వేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసుకుంటా ఉంటారు. ఎంత డబ్బులు పోతుంటుంది, ఉన్న డబ్బులు అంతా కంట్రోల్ చేసుకోకుండా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా పోగొట్టుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సర్టన్ అమౌంట్ నేను రూల్ పెట్టుకుంటున్నా, నేను రోబోట్ లాగా వర్క్ చేయాలనుకున్నా, ఇప్పటి నుంచి నేను ఇంత డబ్బులు మాత్రమే ఇందులో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఆ డబ్బులు మాత్రమే అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకేసారి డిపాజిట్ చేసుకున్నా కానీ సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్లో అదే స్పాట్లో ఎంత ట్రేడ్ చేయాలనుకుంటున్నా, ఫ్యూచర్స్లో ఎంత ట్రేడ్ చేయాలనుకుంటున్నా, ఇలా నువ్వు సడన్గా లిమిట్ అనేది పెట్టుకుంటూ ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి నీట్గా ఉంటుంది అనమాట, ఒక బ్యాలెన్స్ షీట్ మాదిరి నీట్గా. ఓకే, ఇదనమాట గాయస్ బైబిట్, బిట్గెట్, బైనాన్స్ యొక్క ఇంటర్ఫేస్లో ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది. ఓకే, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.